చదువుతావు? ఇప్పుడు నేను చదువుతున్నాను అనుకోండి, నీ కోరిక అంటాను నేను, మరి నాకేం చెందుతుంది? ఈ వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకోవాలంటే నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఇది ఆశీర్వాదకర యోగ్యమైనటువంటి వాక్యం. నీవు ఆరోగ్యవంతంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే, చాలామంది ప్రసంగాలు చేస్తారు, చాలామంది వాక్యాలు చెప్తారు, చెప్పలేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ నాకన్నా కూడా బాగా చెప్తారు వాక్యం, నేను కాదన్ను. కానీ దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో, దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవాలో, దేవుని యొక్క వాక్యం మన హృదయాలకు ఎలాగున పంపించుకోవాలో లోపలికి, అలాగున దానిని మనము లోపలికి పంపించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో పనిచేస్తుంది. హల్లెలూయా.